పెన్షన్ వస్తుందా? ఆ? పెన్షన్ వస్తుంది. వస్తుందిలే. ఇప్పుడు ఏ టైంకి వస్తుంది? వాలంటీర్లు ఇస్తున్నారా ఇస్తున్నారులే. ఓకే. ఇప్పుడు పెన్షన్ 3000 ఇస్తున్నారు, 2750 వస్తుందండి. ఓకే. వాలంటీర్లు ఎప్పుడన్నా డబ్బులు అడగడం కానీ అయ్యా లేవు 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 లేవు. ఇప్పుడు వాలంటీర్లు కిడ్నాపులు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది ఆడన్నా ఉంది, ఏ మధ్యలో లేదు. ఇక్కడైతే 30,000 మంది మహిళలు అంటే కిడ్నాపులు చేశారంట వాలంటీర్ల వల్ల. అదే మరి ఆడ చేశారు మరి. ఇక్కడైతే లేదు. లేదు ఏం లేదు. ఓకే. మొత్తానికి జగన్ గారి ప్రభుత్వం బాగుంది. నెక్స్ట్ వస్తుందంటారా? మళ్ళీ నెక్స్ట్ గెలుస్తాడంటారా? చాలా మంది టీవీలో చెబుతున్నారు, అయ్యే ఈయన వచ్చినా కడుపు పోతుంటున్నాం అని అంటున్నారు. జగన్ గారు వచ్చాక అంటున్నారు టీవీలో వింటున్నాం. వీళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, పథకాలు ఎక్కువ ఇస్తున్నారు, సోమరిపోతులు అవుతారు, రాష్ట్రం అడుగుతుంది. అది మరి అట్టన్నా కూడా మరి జనానికి ఇక్కడ డబ్బంతా ఎడతా పెట్టుకున్నాడు. జనం నోళ్ళు కొట్టి దాపెట్టుకుంది కదా ఆయన. వెళ్ళారు కదా, ఇప్పుడు మొన్న జైల్లో వేసారు కదా. ఇప్పుడు నెల వెళ్ళిపోయింది. నిన్న బయటకు వచ్చాడు మీద. ఇంకా ఆయనకి బాంబులు కాలుతున్నారు, పండుగలు చేస్తున్నారు. నెక్స్ట్ గెలుస్తాడు అంటున్నారు కదా. అది అంతేనా? మీకైతే బాగుంది, గెలుస్తాడు మళ్ళీ జగన్ గారు. గెలుస్తాడు చాలా మంది అంటున్నారు ఈ దర్బారు. అసలు చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చారు, ఇక గెలుపు మాదే అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎలా ఉంది మీకు ఎవరు వస్తారు? టీడీపీకి అంత సీన్ లేదు, మళ్ళీ వచ్చే సీన్ లేదు, అంత మట్టి గ్యారెంటీ. జగన్ మాత్రం అన్ని మంచి పథకాలు పెడుతున్నాడు. రైతు భరోసా చేస్తున్నారు, బడిలో పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు, 60 ఏళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ముసలి వాళ్ళకి తెల్లారి తల్లికి పెన్షన్ ఇస్తున్నాడు. ఆయనే రావాలి మళ్ళీ. సో ఇన్ని చేస్తున్నా మరి జగన్ సైకో రౌడీ అని అంటున్నారు కదండి. పనికి మాలిన మాటలు ఎన్ని మాట్లాడితే ఏముంది, వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు పొగలు చేసి. మళ్ళీ వచ్చేది జగనే, అది మట్టి ఖాయమే. మేము మట్టి చూడలే. మేము ఇంకా చంద్రబాబు ఆడ మీటింగ్లు పోయి జనాన్ని దావనుకి ఇంకా కేసులు పెట్టి ఏళ్ళ మీద మా వైఎస్ఆర్ మీద కేసులు పెడుతున్నారు. ఇంకా మరి అసలు మళ్ళీ ఎట్లా నమ్ముతాం? ఇంకా ఆయన పరిపాలన చేసిన నాళ్ళు మా లేబర్కి ఒక పథకం ఇలా, ఒక పెన్షన్లు ఉన్నాయి కూడా తీసేశారు. కొన్ని రోడ్లు వేయలా, అసలు ఏం చేయలే. మాకు ఉన్నవాళ్ళకే టార్లు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, అన్నీ వాళ్ళకే ఇచ్చాడు. కానీ లేబర్ మాత్రం బాగుపడింది లేదు. లేబర్ వాళ్ళు మీకు చాకలు కొత్తాను, అవి కట్ చేస్తాను, ఈ కట్ చేస్తాను, పనికి మాలి మాటలన్నీ మాట్లాడాడు. మరి ఆయన్ని ఎట్ట గెలిపించుకుంటాం? మరి అవన్నీ పనికి మాలి మాటలు కాదు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ బడాలో చదువుకోవాలంటే పేదవాళ్ళు మొద్దబ్బాయిలు అవుతారంట ఇంగ్లీష్ చదువుకుంటే. మరి అది వాళ్ళ పిల్లలు ఎందుకు మరి ఇంగ్లీష్ బడిలో పంపించేది? హై స్కూల్లో పంపించు, ప్రైవేట్ పాఠశాలలో పంపించగా. మరి డబ్బులు జనం డబ్బులు దగ్గర దాచిపెట్టుకుని డబ్బులు ఉన్న వాళ్ళు అంటే అట్టండి. జన డబ్బులు దగ్గర దాచిపెట్టుకున్నాడు నాలుగు నుంచే. పాపం పడింది, బయటకు వచ్చాడు. 4 వారాలకు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ వస్తాడు జైల్లోకి, అనుమానం ఏం లేదు. మళ్ళీ వస్తాడు కంఠాభరణం చేసుకుని మళ్ళీ వస్తాడు జైలు. కోర్టులో ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు సాక్ష్యాలు అని చెబుతున్నారు వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఆ మాట కోర్టులో పోయి చెప్పమను, దమ్ముంటే వాళ్ళకి. కోర్టులో పోయి ఈ సాక్ష్యాలు కాదు, ఇదంతా అబద్ధం అని వాళ్ళని చెప్పమని పోయి ఓరక జగన్ మీద ఎగట్లేదు. సాక్ష్యాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, అయ్యిలో వీలో అని. కోర్టులో అన్యాయం జరుగుతుంది మాకు, అసలు ఈ కోర్టులు ఈ పోలీసులు అందరూ జగన్కే సపోర్ట్ చేస్తున్నారు. అట్లా చేసి కదంట ఇప్పుడు దాకా బెయిల్ తెచ్చుకొని స్టేలు తెచ్చుకొని ఇప్పుడు దాకా ఉందా? ఈ పాపం అనేది బయటకు వచ్చాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసి నాకు క్షమించాడు అన్నట్టు చంద్రబాబు కూడా పాపాలు పడినాయి, ఈ జైలుకి వెళ్తాడు. ఆయన కొడుక్కి తాగుతూ తెలియదు, ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు. ఆయన తెగ మాట్లాడుతాడు, సైకో జగన్. వాళ్ళని తిప్పేవాడు మా వాళ్ళు చాలా మంది ఉన్నాడు. ఎందుకులే అని మేలకుండా ఊరుకోవటమే. కానీ అంతకంటే పెద్దవాళ్ళే చూశారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు అటు తిప్పేవాళ్ళు. వాళ్ళు చేసే పని అయితే వీళ్ళందరూ ఇప్పుడు దాకా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడో బజార్లో టైర్లు వేసుకుని తిరిగేవాళ్ళు. ఏదో మానవతంతో మేలకుండా ఈ గాళ్ళు ఎందుకు అని మేలకుండా ఊరుకుంటున్నారు జగన్ గారు. అది మొత్తానికి మాకు జగనే కావాలా, జగన్ ప్రభుత్వమే రావాలి.